నుంచి అధికార ప్రతినిధి నగరి జనసేన ఇన్ఛార్జ్ మెరుపుల మహేష్ గారిని ఎవరితో మాట్లాడదాం. మహేష్ గారు గుడ్ ఈవినింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు గుడ్ ఈవినింగ్ అండి. సో ఈ కందుకూరి ఘటన ఇది అంటే సినిమాలోనే చూసుంటాం, మనుషుల్ని కారుతో గుద్ది తొక్కించి చంపటం. సరే, ఏ అంటే కులాలు రాజకీయ పార్టీలు లేకపోతే గ్రామంలో జరిగినట్టు ఘటన అవన్నీ పక్కన పెడితే ఈ ఎపిసోడ్ మీద ప్రభుత్వం స్పందించలేదు. ఈ ఎపిసోడ్కి సంబంధించి ఎవరు కూడా బాధితుల్ని పరామర్శించి కానీ లేకపోతే వారికి ఏదైనా భరోసా కల్పిస్తామని చెప్పేది కానీ ఎక్కడ కూడా చెప్పిన పరిస్థితి. ముగ్గురు అన్నదమ్ములు, ఒకరు చనిపోవటం, ఒకరు కోమాలోకి వెళ్ళటం, ఒకరు పూర్తిగా నడుములు పూర్తిగా కొలాప్స్ అయిపోయి జీవితాంతం మంచానికి పరిమితమైన పరిస్థితి ఏర్పడటం. అంటే ఈ సంఘటన జరిగి దాదాపు 2 వారాలు కావస్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా పెద్ద స్పందన లేదు. అదేవిధంగా గత 3-4 రోజుల నుంచి ఈ కాపు సంఘం నాయకులు మరి హాస్పిటల్కి వెళ్ళి పరామర్శ చేయటం, వారి గలాన్ని వినిపించటం, చెలో కందుకూరు పిలుపునివ్వడంతో ఇది ఇప్పుడిప్పుడే చర్చ వార్తల్లోకి మీడియాలో కూడా వస్తున్న పరిస్థితి. సో మరి ఏంటి సార్, న్యాయం చేస్తారా కందుకూరి బాధితులకి? బ్రహ్మనాయుడు గారు ముందుగా అవకాశం ఇచ్చిన నాకు, 99 యాజమాన్యానికి, అలాగే మీకు ప్యానల్ ఉన్నటువంటి నాయకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ తెలుపుకుంటూ, మీరు చెప్పినట్టు ఈ విషయము ఒక 3-4 డేస్ నుంచే లైమ్ లైట్ లోకి వచ్చింది. నేను కూడా ఒక 2 డేస్ గా చూసినప్పుడు నిజంగానే ఇట్లాంటి ఇన్సిడెంట్ ఒకటి జరిగిందా అని చాలా బాధపడ్డాం. నేను కూడా ఒక కాపు కులంలో నుంచి పుట్టినటువంటి పిల్లోడు, నేను ఒక వ్యక్తే కాబట్టి పర్టికులర్ గా ఒక దాడి జరిగినప్పుడు వ్యక్తి మీద దాడిగానే నేను ఎక్కువ బాధపడ్డాను. ఆ తర్వాత కాపు కులం అని చెప్పిన తర్వాత ఇంకొంచెం బాధేసింది. మరీ ఇంకొంచెం డీప్కి వెళ్ళిన తర్వాత చౌదరీస్ ఎవరో కమ్మ వాళ్ళు దీన్ని అటాక్ చేసినప్పుడు చాలా కోపం అయితే వచ్చింది. ఎందుకంటే ఫస్ట్ వ్యక్తి మీద దాడి జరగడమే పెద్ద తప్పు. అంత దౌర్జన్యంగా ముగ్గురి మీదకి అంత బండి పోనిచ్చి అంత చంపేయాలంత క్రూరత్వంతో ఒక మనిషి బిహేవ్ చేస్తున్నాడంటే ఇంకా వాడు ఏ కులంలో పుట్టినా కానీ ఆ కులంలో వాడు చెడబుట్టినట్టే లెక్క చెప్పాలంటే. దీనికి కులం పెద్ద అవసరం లేదు. మనిషి లక్షణము, మనిషి యొక్క ఆలోచన తీరు ఇంత వరస్ట్ గా ఉంటే అది ఆ వ్యక్తికి దానే చూడాలి తప్ప ఇంకా దీని ఏ కులం కూడా వచ్చి వాళ్ళు ఇప్పుడు ఎవరన్నా కానీ, ఇప్పుడు కమ్మవాళ్ళు కానీ చౌదరీస్ ఎవరు వచ్చి దీన్ని ఓన్ చేసుకొని డిఫెండ్ చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే కంటి ముందు ఒక వ్యక్తికి జరిగింది, ఒక 2 వ్యక్తుల మధ్య జరిగిన ఒక అంశంగా మనం చూడడం అయితే ఇది 100% తప్పు. దీని ప్రభుత్వం కూడా మీరు అన్నట్టు ఇంతకు ముందు కుప్పం విషయం ఎలాగైతే ఒక మహిళ మీద దాడి జరిగినప్పుడు చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయ్యారో, నేను అనుకోవడం ఏంద్రా అంటే ఈ ఒక 3 రోజుల్లో ఈ సబ్జెక్ట్ చాలా లైమ్ లైట్ లోకి వచ్చింది. మీలాంటి వాళ్ళు కూడా దీని మీద చర్చ పెట్టడంతో ఖచ్చితంగా ఈ యొక్క అహంకారం ఏంటి, మనుషులకి ఏదో అధికారంలో ఉన్నాము, మా కులం అధికారంలో ఉంది, మేమేమన్నా చెయ్యొచ్చు అనే ఒక ఆలోచన ధోరణి అందరిలో లేకపోయినా కొందరిలో ఉండడం వల్ల మొత్తం మంది ఆ కులం వాళ్ళందరూ కూడా ఈరోజు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే అన్ఫార్చునేట్ మనం 2 వ్యక్తుల మధ్య జరిగిన దాడిని 2 కులాల మధ్య తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం, తర్వాత 2 పార్టీల మధ్య జరిగినటువంటి ఒక ప్రయత్నం చేస్తాం, తర్వాత తీసుకెళ్లి ఈ విషయానంతా ఒక నాయకుడికి అంటగడతాం. సో రాజకీయంలో మళ్ళా కులం లేదు, ఆయన కులంతో సంబంధం లేదని మాట్లాడతారు, మళ్ళా చివరిగా వచ్చి అంటగడతారు. నేను అంటాను సార్, ఈరోజు ఓపెన్ గా మాట్లాడదాం సార్. ఇప్పుడు వంగవీటి నరేంద్రన్న గారు మాటెత్తే పవన్ కళ్యాణ్ గారి యొక్క కులం మీద మాట్లాడారు. ఆ రోజు జరిగితే ఏం మాట్లాడారు, ఆ రోజు జరిగితే ఏం మాట్లాడారు, ఆ రోజు జరిగితే ఏం మాట్లాడారు. నేను అడుగుతున్నాను, నేను కాపు కులంలో పుట్టాను, బల్జు కులంలో పుట్టాను, నాకు తెలిసి నేను పార్టీ అంటే జనసేన పార్టీ, నేను ప్రజారాజ్యం పార్టీ, నేను ఏ పార్టీలో అడక్క తిన్ను, ఏ పార్టీలో దేకను, నేను ఉండను ఏ పార్టీలో. నా పార్టీ నాకు అన్యాయం చేసినా చేయకపోయినా, న్యాయం చేసినా చేయకపోయినా నాకు అభిమానం, నాకు చిరంజీవి గారంటే పిచ్చి, నాకు అభిమానం, వాళ్ళ ద్వారా ఉంటే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళతో ప్రయాణం చేశాను. నేను ఏ రోజు వాళ్ళ వల్ల తలదించుకునే పరిస్థితి వాళ్ళని తీసుకురాలేదు. చిరంజీవి గారు కానీ ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి దగ్గర పనిచేస్తున్నాం అంటే ఇంకా గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇది వాళ్ళ క్వాలిటీస్ నచ్చొచ్చింది. వాళ్ళు మా కులంలో పుట్టారా లేదా అనేది నాకు తెలియదు, కానీ కొద్ది వయసు వచ్చిన తర్వాత ఒరే చిరంజీవి గారు మన కులమా, పవన్ కళ్యాణ్ గారు మన కులమా అని మాకు ఊహ తెలిసిన తర్వాత మేము వాళ్ళ కులంలో చూసామే. కానీ నేను ఇనిషియల్ స్టేజ్ లో వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు మా కులం తెలియదు. మరి ఈ రోజు నరేంద్ర అన్న ఇంత మాట్లాడుతున్నారు కదా, ఏ రోజైనా జనసేన పార్టీలో పనిచేశారా, ఏ రోజు జనసేన పార్టీలో పనిచేశారా అని అడుగుతున్నాం మేము. ఎందుకంటే ఈ రోజు మీరు వేరే పార్టీలో పనిచేస్తూ, వేరే పార్టీ నాయకుడు ఒక డైరెక్టర్ లో పనిచేస్తూ ఉండండి అన్న. నరేంద్ర నేను మిమ్మల్ని పర్సనల్ గా చాలా సార్లు కలిశాను, నేను మీతో చాలా సార్లు మాట్లాడాను, చాలా సార్లు ఇంటరాక్ట్ అయ్యాను. నా వయసు గురించి వద్దన్నా. అంటే వయసు ఏంటి ఇప్పుడు, వయసు ఏంటి? నేను ప్రజారాజ్యంలో ఏం చేశానో మీకు తెలుసా? మీరు ప్రజారాజ్యంలో మీరు ఏం చేశారో నాకు తెలుసా. ఇప్పుడు ఆ గౌరవంతోనే ఇంకా మాట్లాడుతున్నాం, ఆ గౌరవంతోనే మాట్లాడుతున్నాం. ప్రజారాజ్యంలో మీరు పనిచేసిన గౌరవంతోనే మీతో మాట్లాడుతున్నాం. కానీ మీరు ఈ రోజు వచ్చి మీరు ఆ దాడి జరిగిందని ఖండిద్దాం, ప్రభుత్వం నుంచి ఎక్స్‌గ్రేషియా ఆశిద్దాం, చేసిన వారికి తప్పు పడడం కోరుదాం. మీరు తీసుకెళ్లి ఒక వ్యక్తికి చూసారా, అది 100% నేను చెప్తున్నాను. ఎవరికంటే కట్టారు? వ్యక్తికి
మొత్తం పవన్ కళ్యాణ్ గారికి అంటగడుతున్నారు. ఆయన ఎవరికి అంటగడుతున్నారు ఇంతసేపు మాట్లాడుతూ? వినండి, చెప్తా. చెప్తానండి ఎందుకు అంట కట్టాల్సి వచ్చింది, వినండి చెప్తున్నాను. ఎందుకు అంట కట్టాల్సి వచ్చింది చెప్తున్నాను. వాడు ఏమన్నాడు? ఎందుకు అంటగడతారన్నా? ఎందుకు కడతారు మీరు? ప్రభుత్వం ఈ రోజు కూటమిలో ఉన్న ప్రభుత్వాన్ని నిలదీద్దాం వినడం కాదు. ఎందుకంటే ఒకలా అలా కాదన్న. ఇప్పుడు కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఈ రోజు ప్యానెల్లో తెలుగుదేశం లేనప్పటికీ కూడా అక్కడ జాడి జరగడం అనేది 100% తప్పు. కూటమిలో మేము ఖండిస్తున్నాము. దాని మీద ఖచ్చితంగా చట్టపరంగా ఏ చర్యలు అయితే తీసుకోవాలా, ఎవరైతే చేశారో వారికి తగిన శిక్ష వేయాలా. ఇంకొకసారి ఈ యొక్క అహంకారంతో ఎవరి మీద దాడి చేయాలన్నా కానీ కూటమి ప్రభుత్వం సహించదనే దాని మీద మేము బలంగానే నేను మాట్లాడుతున్నాం. దీని మీద ముఖ్యమంత్రి గారు తెలిసిన ఇమీడియట్లీ స్పందించాలో హోం